Andariki namaskaram. Welcome to another healthy, beautiful and tasty episode of Diet Menu. సో ఈ వారం అంతా కూడా మనం జాండీస్ కి సంబంధించి మంచి డైట్ రెసిపీస్ నేర్చుకుంటున్నాం కదండి. సో జాండీస్ తగ్గాలంటే జాండీస్ ఉన్నప్పుడు ఎలాంటి డైట్ రెసిపీస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది మనకి డాక్టర్ జానకి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీ నేర్చుకోవడానికి మీరు అంతా రెడీగా ఉన్నారని నాకు అర్థమైపోయింది. సో లెట్ మీ ఇన్వైట్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హాయ్ విన్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్ గా చాలా బాగున్నారు. చాలా బాగున్నాను చెప్పాలి. జానకి గారు, ఈ వీక్ అంతా కూడా మనం జాండీస్ కి సంబంధించి మంచి డైట్ రెసిపీస్ నేర్చుకుంటున్నాం కదా. మరి ఇవాళ ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నారు మాకోసం? కొత్తిమీర రైస్. లైఫ్ నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, పుదీనా కొత్తిమీర అంటే నాకు లైఫ్. అంటే బేసికలీ జానకి గారు, ఇది అందరికీ జరుగుతుందా, నా ఒక్కదానికి జరుగుతుందా? నేను వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళొచ్చినా, లేదంటే ఇంట్లో ఎప్పుడైనా కొత్తిమీర ఉన్నా, పుదీనా ఉన్నా, నాకు మరీ డిస్టర్బ్డ్ గా ఉన్న రోజుల్లో అలా ఆ లీవ్స్ తీసుకొని ఒక్కసారి స్మెల్ చూస్తే ఇంకా ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, లైక్ టోటలీ అవుట్ ఆఫ్ వరల్డ్ వెళ్ళిపోతాం అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇట్ హ్యాపెన్స్, ఇట్ వర్క్స్. సో ఎనీవే ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం కొత్తిమీర రైస్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీలో చాలా మందికి కూడా ఉండొచ్చు. ఆ మెమరీస్ అది గుర్తు చేసుకోండి. ఈ లోపు మాత్రం కొత్తిమీర రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర పేస్ట్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉప్పు, నెయ్యి. ఆల్రైట్, సో కొత్తిమీర రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు. ఇప్పుడు మనం ప్రొసీజర్ నేర్చుకుందాం. కొత్తిమీర అంటే బేసికలీ అమ్మాయిలకి మహేష్ ఆ పేర్లు వైబ్రేషన్స్ ఉన్నాయి అంటుంటారు కదా. నాకేంటో కొత్తిమీరతో కనెక్షన్, పుదీనాతో కనెక్షన్. ఓకే జానకి గారు, ఫస్ట్ ఆలస్యం చేయకుండా స్టవ్ వెలిగించేస్తున్నా అండ్ దెన్ పాన్ పెట్టేస్తున్నాం. రైట్. ఆ తర్వాత మీకు స్పూన్ ఇచ్చేస్తున్నాం. సో యా, పాన్ కూడా పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం జానకి గారు? ఫస్ట్ మనము ఘీ. ఆహా, ఇవాళ అన్ని నా ఫేవరెట్స్ ఉన్నట్టున్నాయిగా. 1 teaspoon యాడ్ చేశాను. ఓకే. సో ఘీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫ్యాట్ సో ఈజీగా అబ్జర్బ్ అవుతుంది, లివర్ కి ఎక్కువ పని ఇవ్వకుండా ఉంటుంది. ఓకే. సో కంపారిటివ్లీ మనం ఆయిల్స్ తో కంపేర్ చేస్తే నెయ్యి బెటర్. నెయ్యి ఇంకా బటర్. నెయ్యి బటర్ రెండు బెటర్. ఓకే. సో బెట్టి వాట్ బెటర్? బిట్టి బెటర్, బట్టి బటర్. బెట్టి వాట్ బటర్ బట్ ద బటర్ వాస్ బిటర్. బిట్టి వాట్ బటర్ బట్ ద బటర్ వాస్ బిటర్. సో బిటర్ వాట్ బటర్, బటర్. చూసారా, ఎవరైనా కన్ఫ్యూజ్ చేయడంలో నా తర్వాత ఇంకెవరైనా ఉంటారు. ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేసేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు ఫైన్ గా కట్ చేసింది. జానకి గారు, ఇవాళ ఎందుకు తొందరగా తినాలని ఉత్సాహం, ఆతృత ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు ఏం చెప్పినా నాకు బ్రెయిన్ ఎలగట్లేదు. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. సో జానకి గారు, జాండీస్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఫ్రూట్స్ తీసుకోవాలన్నారు కదా. నెక్స్ట్ కొత్తిమీర పేస్ట్. సో ఇది ఓకేనా మనం కొత్తిమీర రైస్ తీసుకుంటే? ఎస్, అంటే కొత్తిమీర కూడా వెజిటబుల్ సోర్స్ కదా, సో చాలా మంచిది. ప్లస్ ఏంటంటే ఇంకోటి రైస్ అనేది అంటే ఇది మనము లంచ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, అంటే బ్రేక్ఫాస్ట్ అయింది, తర్వాత మిడ్ మార్నింగ్ ఒక స్మూతీ తయారు చేసాము, తర్వాత ఇప్పుడు లంచ్ తయారు చేస్తున్నాం అనమాట. సో లంచ్ ఎలా ఉండాలంటే ఈజీగా అరిగేటట్టుగా ఉండాలి, ప్లస్ అది మన లివర్ ని అఫెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట. ఓకే. సో రైస్ అనేది మోస్ట్ సేఫెస్ట్ సీరియల్ అనమాట. అంటే బాడీలో ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండేటువంటి ఒకే ఒక ఆహార పదార్థం ఏంటి అంటే రైస్ అన్నమాట. సో అందుకనేసి రైస్ ఇక్కడ యూజ్ చేస్తాము. గుమగుమలాడుతోంది. ఇందులోకి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామా? ఎస్, కొంచెం యాడ్ చేయండి. మీరు చెప్పండి ఎంత వేయాలో, నేను అంతే వేస్తాను. ఓకే. సో ఓకే. జానకి గారు, ఎప్పుడైనా ఏవి తినాలి అనిపించదు కదా కొన్ని సందర్భాల్లో, యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. సో టేస్ట్ సరిగ్గా తెలియదు, అలాంటి టైమ్స్ లో కూడా ఇది చేసుకోవచ్చు కదా కొత్తిమీర రైస్? డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే అపెటైట్ లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. చాకు ఇవ్వండి. చాకు. ఓకే, చాకు.
సో ఫైనల్గా నిమ్మరసం. ఇది అయిపోయింది అప్పుడే? అయిపోయింది. ఓ మై గాడ్. షూర్. జానకి గారు, ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసిన కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనం లీవ్స్ ని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాం. అంతే అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. ఉప్పు కానీ అందులోకి ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదు, కుక్ కూడా చేయలేదు. మనం ఇక్కడ గీలో కొంచెం ఫ్రై చేసాం కదా, అంతే. అది కొంచెం అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసి, కుక్డ్ రైస్ యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుంటాం. సో దీనికి ఇంకా మనం ఏమైనా కాంబినేషన్ ఇవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు? రైతా తీసుకోవచ్చు దీనికి. మేబీ చెప్పాను కదా, అంటే పెరుగు తర్వాత బటర్ మిల్క్ అనేవి చాలా మంచిది అనేసి అలా తీసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసి తీసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ట్రీట్మెంట్ పరంగా. ఓ అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో మనం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద పేషెంట్. లేదు, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ మీల్ ఇది. అండ్ చూస్తుంటే యమ్ ఉంది, బికాస్ ఆ ఫ్రైడ్ రైస్ లు అలాంటివన్నీ రెగ్యులర్ గా తినే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ కెన్ డూ దిస్ కొత్తిమీర రైస్. చాలా బాగుంది. ఓకే, సో ఇది ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి మనం? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఓకే, మీరు తినేయటానికి రెడీ కదా. మీరు ఎప్పుడెప్పుడు పెడతారా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నమాట. జాను, కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. బట్ లెట్స్ సీ తినిన తర్వాత ఇంకెలా ఉంటుందో. సో లైక్ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా అపెటైజింగ్ ఉంటుంది అని. అవును, ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దట్ డిష్. యాక్చువల్గా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అపెటైట్ లో అయిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్ లివర్ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుందంటే ఆకలి మందగించడం అన్నమాట. సో ఆకలి వేయట్లేదు, తినమంటే ఆకలి వేయదు, రుచించదు, మింగుడు పడదు, అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సైన్స్ అన్నమాట అవి. సో స్పెషలీ ఆహారము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి వాళ్ళ గురించి డెఫినెట్ గా. మై గాడ్, ఆ గ్రీన్ లుక్, ఆ ఫ్లేవర్ అన్ని అండి ఓవరాల్ గా ఐ అపీలింగ్ గా ఉంది. ఆ ఫ్లేవర్ చాలా అపెటైజింగ్ గా ఉంది. అండ్ అది చూడ్డానికి కూడా బా యమ్ ఉంటుంది. బట్ ఐమ్ షూర్ టేస్ట్ కూడా అదిరిపోద్ది. కాబట్టి జాను, దీనికి కావాలనుకుంటే ఇంకా మనం కొంచెం దేశీగా చేయడానికి ఎగ్దమ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎస్, ఉల్లిపాయలు, టమాటోస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా తీసుకున్నప్పుడు. సో జానకి గారు, బేసికలీ చాలా మంది జాండీస్ కి మెడిసిన్స్ వాడేటప్పుడు ఉల్లిపాయలు తినొద్దు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది ఎలాంటి సందర్భాలు? రైస్, నెయ్యి, ఉప్పు వేసుకుని తినమంటారు అనమాట చాలా మంది. అంటే పసర ఇస్తూ ఉంటారు 3 days 5 days అట్లా, అంటే సివియారిటీని బట్టి ఇస్తూ ఉంటారు అనమాట. ఆయుర్వేదిక్ సిస్టమ్ అది. అప్పుడు వాళ్ళు ఒక డైట్ చెప్తారు, అంటే వాళ్ళు పసర పని చేయాలి అని అంటే కనుక, అంటే టోటల్ రెస్ట్ టు ద లివర్ అనమాట అక్కడ కూడా. సో ఆహారం చాలా, అంటే ఏ ఆహారం తీసుకున్నా కూడా లివర్ మీద ఎక్కువ పని చేయనటువంటి ఆహారమే తీసుకోవాలి. అందుకని మోస్ట్ సింప్లెస్ట్ ఏంటి, రైస్ లివర్ని ఎఫెక్ట్ చేయదు అనమాట. సో కొంచెం నెయ్యి వేసుకుని, కొంచెం ఉప్పు, రుచికి ఉప్పు వేసుకుని తినమంటారు. సో నెయ్యి ఏం చేస్తుందంటే మీడియం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. అది ఎక్కువ పని చెప్పదు లివర్కి. సో ఈ రెండు కూడా అంటే శక్తి ఇస్తుంది. మనము డే టు డే లైఫ్ రన్ చేయడానికి శక్తి వస్తుంది. దాన్ని మాత్రమే అలౌ చేస్తారనమాట. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సో నార్మల్ ఆహారం తీసుకోవచ్చు అనమాట. సో ఆయుర్వేదిక్ సిస్టంలో ఏంటంటే వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో, పర్టికులర్ డైట్ ఇది తినకూడదు, ఇది తినాలని ఎప్పుడైతే చెప్తారో దాన్ని ఫాలో అవటం చాలా మంచిది. ఎందుకంటే దానికి ఇచ్చే మెడిసిన్ కి తీసుకునే డైట్ కి అనుసంధానం ఉంటుంది అనమాట. సో వైద్యుడికి పేషెంట్ కి అనుసంధానమైనది కొత్తిమీర రైస్. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాం జానకి గారు. ఫస్ట్ బాగుండాలి. ఇప్పుడు మీరు వేడిగా ఉన్నప్పుడు తింటే
కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది, ఎక్కువ స్పైసీగా లేదు, చాలా బాగుంది. కొంచెం అపటైజింగ్ ఉంది, అంటే తిన్న తర్వాత ఆకలి ఎక్కువ వస్తున్నట్టుంది. ఎప్పుడు మౌనంగా ఉండే బదులు యాంకరింగ్ నేర్చుకోవచ్చుగా. అంటే మీరు జాబ్లెస్ అయిపోతారు. కాన్ఫిడెన్స్ అదమ్మా సంగతి. జానకి గారు, నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్ కొత్తిమీర పుదీనా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా విషయం. అండ్ దాంతో ఇలా చాలా అపెటైజింగ్ గా సూపర్ ఉంది రైస్. అసలు కొత్తిమీర రైస్ నాకైతే పర్సనల్ గా చాలా 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 నచ్చింది. అమేజింగ్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో జానకి గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ హియర్. బేసికలీ ఆకలి వేయని వాళ్ళందరికీ కూడా కొత్తిమీర కానీ పుదీనా కానీ దాంతో చట్నీస్ చేసి, లేకపోతే దాంతో ఎక్కువగా మనం రెసిపీస్ ఏమైనా చేసి పెడితే వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది అని అంటారు, నిజమేనా? కరెక్ట్. అపెటైట్ స్టిమ్యులెంట్ యాక్చువల్లీ. సో ఇంట్లో కూడా ఎవరైనా తినకుండా పిల్లలు మారాన్ చేస్తుంటారు కదా, లేదంటే ఎవరికైనా ఆకలి వేయని టైంలో సో ఇలా చక్కగా కొత్తిమీర రైస్ కనుక చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం ఆకలి కూడా వేస్తుంది, కాబట్టి మీ జాబ్ ఈజీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కొత్తిమీర రైస్. మై ప్లెజర్ అండి. జానకి గారు, నాకు బేసికలీ ఏదైనా నచ్చితే నేను ఏం చేయాలి? అంటే కవితలు వచ్చేస్తాయి కదా మీకు. జానకి గారు, కొత్తిమీర రైస్ అదిరింది, స్పైస్, వావ్, సూపర్ రైస్, సూపర్. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడు. శుక్రియా. ఆదా బర్సే ఆవిడ ఏం చెప్తారో తెలియదు, కానీ నేను ఉల్టా హిందీలో మాత్రం రియాక్షన్ చూస్తాం. ఇట్ ఇస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో సూపర్ డూపర్ డైట్ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్ బాయ్.